ఆదియందు సమస్తమును పరిపూర్ణంగా దోషరహితంగా ఉండేది. ఆదియందు పాపమనేదే లేదు. దేవుడు ఆదాము హవ్వలనబడే పురుషుని స్త్రీని సృష్టించాడు. ఆయన చేసిన సమస్తమైన వాటిలో ఆది మానవులే అత్యున్నతులు. ఆయన సమస్త సృష్టిని చూడగా అది చాలా మంచిదిగా నుండెను. ఆయన ఆదాము హవ్వలకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చాడు. వారికి ఆయన ఒక అద్భుత ప్రపంచాన్నే ఇచ్చాడు. వారి ప్రతి అవసరతను తీర్చే సమస్త సృష్టిని వారి ముందు పెట్టాడు. వారు ఆనందం, ఆరోగ్యం మరియు నివసించడానికి అనిర్వచనీయమైన అద్భుత ప్రదేశాన్ని కలిగియున్నారు. వారు ఆస్వాదించి అనుభవించుటకు సమస్త ఫలవృక్షాలతో నిండిన ఒక తోటను దేవుడు వారికిచ్చాడు. ఇక అన్నింటికంటే శ్రేష్టమైన విషయం ఏమంటే వారు సాక్షాత్తు దేవునితోనే ఒక గాఢమైన స్థిరమైన సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఆదాం హవ్వలు దేవుని పిల్లలు మరియు ఆయన స్నేహితులే. దేవుడు వారితో కలిసి చల్లపూటను తోటలో షికారు కూడా చేసేవాడని బైబిల్ గ్రంథము చెబుతుంది. ఒక్క క్షణం ఆగి దేవునితో కలిసి ఒక సుందరమైన తోటలో షికారు చేయడాన్ని ఊహించుకోండి. మంచి మరియు చెడు చేయుటకు స్వేచ్ఛ. దేవుడు ఒక అద్భుత తండ్రి. ఆయన తన బిడ్డలు స్వతంత్రులుగా ఉండాలని ఇష్టపడతాడు. కాబట్టి ఆయన తాను సృజించిన అన్నిటినీ అంటే సకల ఫలభరితమైన వృక్షాలను మరియు సకల జలచరాలను వారికి అందుబాటులో ఉంచాడు. ఆయన సకల జంతుజాలాన్ని ఏలుటకు, ఆయన చేసిన సృష్టిని అనుభవించుటకు అధికారాన్ని వారికిచ్చాడు. అయితే ఒకే ఒక్క మినహాయింపు లేక నిషేధాన్ని విధించాడు. అదేమంటే వారు మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టును తాకరాదు. ఇది ఒక ప్రత్యేకమైన చెట్టు. ఒకవేళ వారు ఆ చెట్టు ఫలాన్ని తింటే వెనువెంటనే శాశ్వత మరణము దాపరిస్తుంది. ఆ చెట్టు వారిని నాశనం చేస్తుందని దేవునికి తెలుసు. కాబట్టి ఆయన వారిని కాపాడాలని ఆశించి ఈ హెచ్చరికను ఇచ్చాడు. ఈ ఒకే ఒక్క సామాన్యమైన ఆజ్ఞ మాత్రమే ఆనాడు ఉంది. నీకొక ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు నీవు దానికి విధేయుడవు కావచ్చు లేక అవిధేయుడవు కావచ్చు. దేన్నైనా ఎంచుకునే అవకాశం నీకుంది. స్వేచ్ఛాపూరితంగా నీవు ఎంపిక చేసుకోవచ్చు. కానీ నీవెన్నుకున్న దాని యొక్క పర్యవసానాలను మాత్రం నీవు అనుభవించాల్సి ఉంటుంది. ఈ స్టోరీలోని విషాద అంశం మొదలవుతుంది. వారు పాపం చేయునట్లుగా సాతాను వారిని మోసపుచ్చాడు. సాతాను ఒక సర్పం రూపంలో ప్రవేశించాడు. వాడు తన అవకాశాన్ని జారవిడుచుకోకుండా చూసుకున్నాడు. ఆదాం హవ్వలను మోసపుచ్చగలిగితే వారు దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేస్తారు. దేవుడు చెప్పిన దాని గురించి వాడు వారితో అబద్ధాలు చెప్పాడు. ఆ చెట్టు ఫలం తిన్నట్లయితే వారు దేవుని వలె అవుతారని నమ్మబలికాడు. వాడు అబద్ధాలతో వారిని పూర్తిగా బుద్ధిహీనుల్ని చేశాడు. అయితే వాడు చెబుతున్న చెడు కార్యం పట్ల వారికి కూడా అంతరంగంలో వాంఛ పుట్టుకొచ్చింది. సరిగ్గా దేనినైతే దేవుడు నివారింపగోరాడో ఆదాం హవ్వలు తమ కొరకు దేవుడు చేసిన వాటినన్నిటినీ మరియు చెప్పిన వాటన్నిటినీ మరచిపోవడానికే ఎంచుకున్నారు. తమ అద్భుత తండ్రి మరియు స్నేహితుడు అయిన దేవుని మాటకు లోబడడానికి నమ్మడానికి బదులు సాతాను మాటకే లోబడ్డారు. వారి దుష్ట ఆశ వారిని దేవునికి దూరంగా ఈడ్చుకుపోయింది. వారు ఆధ్యాత్మిక శాశ్వత మరణం పొందుట దేవునికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. కాబట్టి వారు జీవవృక్ష ఫలాలను భుజించకుండా వారిని నిరోధించాడు. పాపంలో పడడం ఒక వాస్తవమైనది మరియు అది ఒక మహా విపత్తు. దేవునికి దూరమగుట.
వెనువెంటనే ఆదాం హవ్వలు ఏదెను వనంలోని అద్భుతమైన వాటన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. అన్నింటికంటే దురదృష్టకరమైనది, వారికి ఎంత మాత్రం దేవునితో సహవాసం కలిగి లేకుండా దేవుని నుండి వేరైపోయారు. మరణం ప్రవేశించింది. వారి భౌతిక మరణం ద్వారా కాదు, వారిలో ఉన్న దేవుని జీవం మరణించడం ద్వారా అది వెలుగును ఆర్పివేసినట్లే సంభవించింది. సాతాను పథకం నెరవేరింది. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. రెండు పరస్పర వ్యతిరేక రాజ్యాలు ఉన్నాయి, దేవునిది మరియు సాతానుది. ఆదాము అవ్వలు దేవుని నుండి దూరపరచబడ్డారు కాబట్టి ఇప్పుడు వారు చీకటి రాజ్యానికి చెందినవారు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి అని బైబిల్ గ్రంథము చెబుతుంది. ఆదాము అవ్వలు అపురూపమైన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. బ్రతకడం కోసం పనిచేయడం ఒక పెద్ద పోరాటం అయ్యింది. ఆహారం సంపాదించుకోవడం కష్టసాధ్యమైంది. మరణం ఏలుబడి చేయడం ఆరంభమైంది. హవ్వ మొదటి పుత్రుడు తన సొంత తమ్ముణ్ణి అసూయ చేత చంపాడు. వెనువెంటనే మానవుని సకల ఆలోచనలు తలంపులన్నీ చెడిపోయాయి. వారు లైంగిక పాపములు చేయడం మొదలుపెట్టారు మరియు వారు అహంభావంతో నిండిపోయారు. పాపం అంటురోగం వలె వ్యాపించడం ఆరంభమైంది. అప్పటి నుండి ఆదాం సంతానం అంటే మనమంతా పాపం చేస్తున్నాం. బైబిల్ ఈ విషయాన్ని తేటగా ప్రకటిస్తుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నీ అంతరంగములో నీవు దీనిని అనుభవిస్తున్నావు. నీవు ఇంతకు ముందే ఎరుగుదువు. ఎందుకంటే అందరూ అంటే అర్థం ప్రతి మనుషుడు, ప్రతి స్త్రీ మరియు ప్రతి బిడ్డ. దేవుడు మనల్ని ఆ స్థితిలోనే వదిలిపెడితే ఆదాం హవ్వల వలె నిత్య మరణానికి లోనై ఉండేవాళ్ళం. అయితే దేవుడు ఎంతో మంచివాడు. సాతానుది ఎప్పటికీ పైచేయి కానేరదు. మానవ జాతి పట్ల దేవునికి ఒక విముక్తి పథకం ఉంది. యేసే ఆ పైచేయి. యేసు సంపూర్ణ పరిష్కారం. దేవుడిప్పుడేమి చేస్తాడు? ఆయన తన బిడ్డలను మరియు స్నేహితుల్ని పోగొట్టుకున్నాడు. ఆదాము హవ్వలు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంతేకాదు, వారు సమస్త మానవాళిని చీకటి అధికారం క్రిందకు తీసుకువచ్చారు. ఇప్పుడు వారు తమ సొంత శక్తి చేత విడిపించుకోలేరని దేవునికి తెలుసు మరియు వారు పాపం చేశారు కనుక వారిపై సాతానుకు పూర్తి పట్టు ఉందని ఆయనకు తెలుసు. భూమి అందంతటా ఉన్న సకల మానవాళికి పరలోకమందు ఉన్న ఆ దేవుడు ఒకే ఒక్క మార్గాన్ని ఇచ్చాడు. ఆ మార్గం ద్వారానే పరలోకమునకు ఏ నరుడైనా వెళ్ళగలడు. ఆ మార్గమును గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. మానవులను నిత్య మరణము నుండి విడిపించుటకు ఒకే ఒక్క దారి ఉంది. ఎవరైనా ఒకరు సమర్థుడు వారి పాపాన్ని తనపై వేసుకొని వారిని విడుదల చేయాలి. ఆ పని చేయగలవాడొక్కడే, దేవుని సొంత కుమారుడైన యేసుక్రీస్తే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని అనుగ్రహించి చరిత్రను మార్చివేశాడు. యేసుక్రీస్తు ద్వారా
దేవునితో సహవాసం కలిగి ఉండడం మనకు సాధ్యమయ్యింది. రక్షణ యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన దానిని రక్షణ అంటారు. యేసు నిరపరాధి, కానీ ఆయన నీ స్థానంలో భయంకరమైన మరణాన్ని పొందాడు. యేసు ఏ పాపము చేయలేదు, కానీ నీ పాపాలను ఆయన తనపై వేసుకున్నాడు. యేసుకు ఏ రోగం లేదు, కానీ నీ రోగాలన్నిటినీ ఆయన తనపై వేసుకున్నాడు. యేసుక్రీస్తు నీ స్థానంలో మరణించాడు. నిన్ను చీకటి అధికారము నుండి విముక్తిని చేయడానికి, చీకటి రాజ్యంలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు రాజ్యంలోనికి తీసుకువచ్చుటకు ఆయన మరణించాడు. యేసు ప్రభువు ఈ భూమిపై జీవించిన కాలంలో ఆయన వెళ్ళిన ప్రతి స్థలమందు భయము చేత, అపవిత్రతతో మరియు రోగాలతో ప్రజలందరినీ పీడిస్తున్న దురాత్మలను వెళ్ళగొట్టాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 15-16 వచనములు. యేసుక్రీస్తు ఈనాటికి మార్పు లేనివాడుగా ఉన్నాడు. నీవు ఒకవేళ దురాత్మ చేత బంధింపబడి ఉంటే ఆయన ఇప్పుడు నిన్ను విడిపించగలడు. యేసు, నాకు సహాయము చేయి అని నీవు ప్రార్థించు. నిన్ను వదిలిపొమ్మని సాతానును ఈ విధంగా ఆజ్ఞాపించు. ఓ సాతానా, నన్ను వదిలిపొమ్మని యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు రక్తం ద్వారా లభించే సంరక్షణను నేను సొంతం చేసుకుంటున్నాను. ఇప్పుడు దేవుడిచ్చిన విజయానికై ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించు.